చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ ఈ పోరులో ఎవరు నెగ్గుతారు, ఎవరు ముందు స్థానంలో నిల్చుంటారు, ఎవరి సినిమా గెలుపొందుతుంది అనే ఒక వార్ అనేది మరొకసారి మొదలవుతుంది. ఇలాంటి ఒక వార్ని 2023లో అందరం కూడా చూసాం. అక్కడ జైలర్ సినిమా, అదేవిధంగా భోలా శంకర్ సినిమా. ఆ రెండు సినిమాల్లో జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు సంపాదించింది. కానీ చిరంజీవి గారి భోలా శంకర్ సినిమా అనుకున్న స్థాయిలో కాదు కదా, మాట్లాడుకునే స్థాయిలో కూడా సినిమా రాలేకపోయింది. సో ఇప్పుడు మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది రాబోతుందన్నమాట. దసరా కానుకగా ఈ రెండు సినిమాలు కూడా రాబోతున్నాయి. సో దసరా పండుగన ఇది, సంక్రాంతి పండుగన అని చెప్పేసి అందరికి కూడా ఒక డౌట్ వచ్చే విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమాలకు కూడా ఒక పెద్ద పండుగ లాంటిది. అన్ని సినిమాలు కూడా, చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా సంక్రాంతి పండుగకి సినిమాలు తీసుకురావాలి అని చెప్పేసి కలకంటూ ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా, బంధువులందరూ కూడా కలిసి కార్లు కట్టుకొని, బండ్లు కట్టుకొని మరి థియేటర్కి వెళ్ళి సినిమాని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే దసరాకి కూడా అలాంటి ఒక వాతావరణం థియేటర్స్ దగ్గర కనిపించబోతుంది అని చెప్పేసి ఈ వార్త తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే అక్టోబర్ 16కి విశ్వంబర సినిమా, చిరంజీవి గారి విశ్వంబర సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మన రజనీకాంత్ గారి జైలర్ 2 సినిమా అనేది కూడా అక్టోబర్ 15కి రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకే ఒక్క రోజు గ్యాప్తోని రెండు సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే 2023లో జైలర్ సినిమా, అదేవిధంగా భోలా శంకర్ పడిపోయింది, జైలర్ సినిమా నెగ్గింది. అయితే ఇప్పుడు విశ్వంబర సినిమా కోసం చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్ పోన్ కూడా అయింది. సో మరి ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం నిరాశలో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు, మాకు చూడాలి అనే ఒక ఆసక్తి కూడా పోయిందనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత లేట్ అయినా పర్వాలేదు, సినిమాని చూస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా విశ్వంబర సినిమా ఏంటంటే ఇందులో అన్ని వర్గాల పీపుల్, అంటే చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరినీ కూడా అలరిస్తారు అని చెప్పేసి మనం అంతకు ముందు నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఆ విధంగా దసరాకి మంచి టైంలోనే వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సో మరి అదేవిధంగా జైలర్ 2, జైలర్ 1కి అంత మంచి భారీ రెస్పాన్స్ వచ్చిందంటే జైలర్ 2కి ఇంకే ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ విధంగా రెండు సినిమాలతో ఇద్దరు కూడా రాబోతున్నారు. మరి ఈసారి ఈ పోర్లో ఎవరు నెగ్గుతారు, ఎవరు వెనకడుగు వేస్తారనే దాని గురించి ఖచ్చితంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. సో మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.